మాత్రం ప్రభాస్ కి కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా కరెక్ట్ గా ఆ డైలాగ్ కి అడాప్టెడ్ సీన్స్ పడ్డాయి. అస్సలు రాలేదు. తెలుగు హీరోకి మళ్ళీ అద్భుతమైన సినిమా పడింది. ఎలివేషన్స్ అదిరిపోయినాయి అసలు. కానీ రా ఫైట్ చూసావేంట్రా? అది మేకను బలవ్వాలని ఎత్తరు చూసావా? రే అలా నెక్స్ట్ లెవెల్ రా. ఓయ్ ఏం ఫైట్ రా బాబు అసలే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఖత్తర్ లో ఉన్న మూవీ థియేటర్ కి అయితే వెళ్తున్నాం. మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు, సలార్ మూవీకి, డార్లింగ్ మూవీకి అయితే వెళ్తున్నాం. మామూలుగా ఉండదు. అయితే జస్ట్ ఇప్పుడే నాకు డ్యూటీ అయింది. 11:45కి షో అంట. ఆల్రెడీ సతీష్ ఫ్రెండ్ బావగారు అక్కడే ఉన్నారు. టికెట్ సతీష్ గారు తీసాడంట. అయితే ఇంక నేనైతే ఇప్పుడు డైరెక్టర్గా అయితే అక్కడికి వెళ్ళిపోతాను థియేటర్ దగ్గరికి. ఇప్పుడు టైము 11:25 అయితే అయింది. 11:45 కంటే ఇంకొక 15 నిమిషాల దాకా టైం అయితే ఉంది. ఇంక ఈ లోపు అయితే నేను వెళ్ళాలి. ఇంకా డ్రైవింగ్లో ఉన్నాను. అయితే ఇంకా డైరెక్టర్గా అయితే నేను థియేటర్ దగ్గర అయితే కలుస్తాను. ఆ థియేటర్ దగ్గర సరౌండింగ్ ఎలా ఉందో చూద్దాము. అలాగే సతీష్ గారు బావగారిని కూడా పరిచయం చేస్తాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఏంటో చూద్దాం. టవర్ మల్కి అయితే వచ్చేసాం. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇగో మన బ్యాచ్ చేయలే. అరే సతీష్, ఇలో మన తెలుగన్నీ వాళ్ళే వీడియో అన్న, టిక్ టాక్ వీడియో, యూట్యూబ్ వీడియో అని టికెట్ కౌంటర్ ఓడియా. అరే ఏ మూవీస్ ఉన్నారా? ఏంట్రా చిన్నపిల్లని చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్టున్నారు. స్క్రీన్ 2 ఏంట్రా? వావ్, లోపలికి ఎంటర్ అవగానే సూపర్ ఉంది. అరే చిన్న థియేటరా. ప్రభాస్ అన్నయ్య ఎక్కడి నుంచో చూడాలా. మా వాళ్ళు వచ్చారు, ఇంక మొత్తానికి వెళ్తున్నారు. కానీ చిన్న థియేటర్ ఇంక ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్లు మాత్రం ఉన్నాయి. $35 అనుకుంటా. ప్రభాస్ అన్నయ్యనైతే చిన్న థియేటర్లో చూడాలి. ఇంకా చూద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద థియేటరు. సిటీ సెంటర్లో అయితే కనుక పెద్ద థియేటర్లో, కానీ ఇక్కడికి వచ్చేటికి చిన్న. ఇంకా మన తెలుగు వారే చాలా రోజుల తర్వాత ఈ కార్నర్లో పెట్టేశారు ఇంకా మనల్ని. ఎలా ఉంది మూవీ? బాగుందిరా బాబాయ్, బాగుంది, చాలా బాగుంది. తెలుగు హీరోకి మళ్ళీ అద్భుతమైన సినిమా పడింది. ఎలివేషన్స్ అదిరిపోయినాయి అసలు. స్టోరీ లైన్ బాగుంది, సూపర్ ఉంది. కానీ రా ఫైట్ చూసావేంట్రా? అది మేకను బలవ్వాలని ఎత్తరు చూసావా? రే అలా నెక్స్ట్ లెవెల్ రా. ఓయ్ ఏం ఫైట్ రా బాబు అసలే. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ప్రతి ఒక్కరు కూడా థియేటర్ నుంచి ఫ్యాన్స్ అన్నవాడు కాల్ డ్రైగరేసి పడుతుంది. అవునవును. ఎలివేషన్స్ మాత్రం ప్రభాస్ కి కరెక్ట్ ఎలివేషన్ పడింది. కానీ ఏమన్నారా, మూవీ మాత్రం ప్రభాస్ కి కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా కరెక్ట్ గా ఆ డైలాగ్ కి అడాప్టెడ్ సీన్స్ పడ్డాయి. అస్సలు రాలే. 2 కత్తిలు పట్టుకుని కొడతారు చూసారా? బాబోయ్ పొరపాడు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా సినిమాకి వేరే లెవెల్ అసలు. పాన్ ఇండియా స్టార్ కి కరెక్ట్ ఫిలిం పడింది. అవునవును.
బాగుంది, చాలా బాగుంది. డైలాగ్ లో మాట్లాడేది తక్కువ ఉన్నా గానీ ఎలివేషన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. స్టోరీ లైన్ అది వేరే లెవెల్. స్టోరీ లైన్ చాలా బాగుంది. అసలు ఎవరో తగ్గలేదే, అయితే పృథ్వీరాజు అక్కడ ఇచ్చిన సైడ్ క్యారెక్టర్ లో అందరూ చాలా బాగా చేశారు. అందరూ కూడా చిత్తకొట్టి న్యాయం చేశారు. బీజిఎం చాలా బాగుంది, హర్రర్ బీజిఎం. అందుకనే ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు దానికి. బొమ్మరా బాబా అసలు జుమ్ 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 అంట అసలు. కానీ మనం చూసిన చిన్న థియేటర్ కానీ రా 70mm లో చూసినా 75 గానీ 70 లో గానీ చూస్తే డాల్బీ అట్మాస్ కూడా చాలా బాగా ఇదైంది, కవర్ చేశారు. అందరూ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ప్రతి ఫ్యాన్ అభిమాని కూడా కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు. అంతే, ఓ అద్భుతమైన ఫీల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. నాకు తెలిసి ఇక్కడ కాబట్టి డీసెంట్ గా సినిమా చూసారు. ఇండియాలో అయితే సొక్కలు చింపేసుకుంటారు అసలే. థియేటర్ నుంచి సొక్కలు చింపేసుకుని బయటకు వస్తారు. అలాంటి ఎలివేషన్స్ పడ్డాయి. అరే పార్ట్ 1 ఇలా చూసాడంటే పార్ట్ 2 ఎంత అరాచకం ఉంటది అసలు. నాది కాదనుకుని కొడితేనే అలా ఉంది. పార్ట్ 2 లో ఇది నాది అని తెలిసి కొడితే మాత్రం చాలా ఇదిగా ఉంటది. అసలు ఏంట్రా వెపన్స్ వాడడం ఏంటి, వేరే లెవెల్ రా అసలు. సూపర్ ఉంది మూవీ అయితే మాత్రం. ఎక్స్ట్రాడినరీ బాగుంది, నిజంగా చాలా బాగుంది. కానీ కొన్ని దిక్కునేనంటే కొంచెం బోర్ కొట్టినట్టే కొంచెం లాగ్ అయినట్టు లైట్ గా లాగ్ అనిపించింది. కానీ ఆ లాగ్ ని ఎలివేషన్స్ తో కమ్మేశాడు. నెక్స్ట్ సీన్ తో అసలు ఆపేశాడు అనమాట. లాగ్ అనిపిస్తుంది అనేసరికి ఒక సీన్ పడేది. ఇంకా కుర్రోళ్ళకి మంచి ఊపి వచ్చి బాగుంది, చాలా బాగుంది. థియేటర్ లో మొత్తం గోలా బాగుంది. ఇక్కడ కాబట్టి కంట్రీలో కాబట్టి సైలెంట్ గా బయటకు వచ్చారు తప్ప కేకలు ఎల్లో లేకుండా బయటకు వచ్చాం. కానీ ఇంటికాడ ఉంటే సొక్కలు చింపేసుకుంటారు. ఇండియాలో మాత్రం సొక్కలు చింపేసుకోవడం మాత్రం గ్యారెంటీ. ఏం సినిమారా, బాగుందిరా, ఫీల్ గుడ్, బాగా ఎంజాయ్ చేసాం. బాగుంది మూవీ, బాగుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందిరా మూవీ? 11:30కి స్టార్ట్ అయింది, 3 అయింది. మొక్కలు చోట అలా అయిపోయినా. సరే అదండి, మొత్తానికి సలార్ మూవీ అయితే సూపర్ ఉంది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. మూవీ మాత్రం సూపర్ ఉంది. డెల్లింగ్ వదలొద్దు. అవునవును, కంపల్సరీ చూడండి మూవీ. మామూలుగా ఇప్పుడు పైరసీ 2 days 3 days లో వచ్చేస్తుంది. అలా కాకుండా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయండి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది అసలు, ఎక్స్ట్రాడినరీ. అందులోకి డాల్బీ అట్మాస్ లో 75mm లో చూస్తే మాత్రం వేరే ఫీల్ ఆ ఫీల్ వేరు, చాలా బాగుంది. ట్రై చేయండి. ఇప్పుడు థియేటర్ ఆయన చేయడంటే మన ఇంటి దగ్గర పెద్ద థియేటర్లు అయితే అసలు అది 35mm లో చూసాము. 35mm ఎలా ఉంది అంటే 75mm వేరే లెవెల్లో ఉంటుంది, తొలగొట్టేస్తారు. ఇంకా ఏమన్నా సరే చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాను. తెలుగు హీరోకి పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఎలివేషన్స్ పడ్డాయి, మంచి స్టోరీ పడింది. మళ్ళీ అక్కడ తర్వాత మన తెలుగు వాళ్ళు చూసావు, హిందీ వాళ్ళు వచ్చారు, కేరళ వాళ్ళు వచ్చారు థియేటర్ కి. తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు. ఏమన్నా డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కడున్నా డార్లింగ్. ఓకే అదండి, సినిమా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా త్వరగా వెళ్ళి చూడండి, మీరు కూడా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. బాగుంది. ఉంటాను మరి, టైం చాలా అయింది. సతీష్ గారిని ఇక్కడ డ్రాప్ చేసి ఇంకా నా రూమ్కి అయితే వెళ్ళి నేను పడుకోవాలి. సరే ఉంటానండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.